ఆ తల్లిని మనసులో భావన చెయ్యనప్పుడు ఇంకేముంది అసలు జీవితం? ఆ తల్లిని మనసులో భావన చేసి నమస్కరించక్కర్లేదు? ఆమె ఈ ప్రపంచకము, ఈ సమస్త సృష్టి ఏర్పడడానికి మొదటి కారణమైనప్పుడు ప్రథమ మాతృకాం. అసలు మొదటి తల్లి ఎవరు ఈ లోకానికి? లౌకికంగా తల్లిని చెప్పినా ఈ సమస్త ప్రాణికోటి యొక్క మొట్టమొదటి తల్లి ఆమె. తండ్రి శంకరుడు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ జగత్తుకి తల్లిదండ్రులై ఉన్నారు. అటువంటి తల్లిదండ్రుల కనుకనే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. ఆద్య కుటుంబిని మొట్టమొదట ఆయనే. సృష్టి ఏర్పట్టలేదని బ్రహ్మగారు తలకొట్టుకుంటే అర్ధనారీశ్వర స్వరూపమై లోకంలో స్త్రీ పురుష శరీరాల్ని సృజించాడు. ఒండొరలకు ఒకరి ఎందు ఒకరికి ఆకర్షణ ఉంటుంది. గృహస్థాశ్రమంలో ప్రవేశించి సంతానం కంటారు, సృష్టి వర్ధిల్లుతుందని అనుగ్రహించాడు అర్ధనారీశ్వర స్వరూపమై. కాబట్టి అసలు ప్రథమ మాతృకాం, ఈ ఐదుగా ఉండి ఈ సమస్త సృష్టి చేసి నడిపిస్తున్నది ఎవరు? అప్పుడు ఆ తల్లి కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం. ఈ సమస్త సృష్టికి కూడా పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములుగా, శబ్ద స్పర్శ రస రూప గంధములు తన్మాత్రలుగా, మనోబుద్ధి చిత్త అహంకారములుగా, జీవుడిగా, ఆకాశభూతమైన పరమాత్మగా. ఆకాశభూతంలో మార్పు ఉండదని నేను మీతో మనవి చేశా. అంతఃకరణ చతుష్టయం మిగిలిన 4 వస్తాయని. ఆకాశం మిగిలిపోతే అది పరమాత్మ స్వరూపం అవుతుంది. అందుకే ఆకాష్ అంటే అంతటా వ్యాపించేది పరబ్రహ్మస్వరూపం. అందులోకి లయం అవ్వాలి మళ్ళీ. అందుకే మళ్ళీ కింద నుంచి పైకి ఎక్కుతారు. మళ్ళీ ఒక్కొక్క మెట్టు పైకెక్కితే ఆయనలో కలవడం. అదే సంగీతంలో ఆరోహణ అవరోహణ. కిందకొచ్చి పైకెక్కితే మళ్ళీ ఎక్కడ బయలుదేరారో అక్కడ కలిసిపోవాలి. అదే సాధన, ఉపాసన. ఉపాసన దేని కొరకు అంటే ఎక్కడ విడిపోయి కిందకు వచ్చావో మళ్ళీ అక్కడికి చేరిపోవడానికి. విడదీసినా ఆ తల్లే, కలిపేసినా ఆ తల్లే. విడిపోయేటప్పుడు ఎరుపు, కలిసిపోయేటప్పుడు ఎరుపు. అందుకే ఎరుపుకున్న గొప్పతనం ఏమిటంటే విడిపోతుంటే ఎరుపు వస్తుంది. చీకట్లు విడిపోయి పగలొస్తోంది అనుకోండి, సంధ్య ఎరుపు. చీకట్లు పోయి పగలొస్తోంది అనుకోండి, సంధ్య ఎరుపు. అప్పటి వరకు ప్రకాశిస్తున్న సూర్యుని యొక్క ప్రకాశం తగ్గిపోయి పశ్చిమానికి ఒరిగిపోతుంటే ఎరుపు, కనపడని ఎరుపు. జ్ఞానం ఉందనుకోండి ఎరుపు, సరస్వతి అంతర్వాహిని. అసలు జీవితము ఎరుపు. ఎందుకని? నెత్తురు ఉంటే కదా మనిషి ఉన్నాడని గుర్తు. ఆ రక్తము ఎరుపు. లోకంలో ఎరుపు చేత సంకేతింపబడేవి అన్నీ కూడా మంగళత్వం. ఆ ఎరుపు ప్రేమకి చిహ్నం. అందుకే అమ్మవారంతా ఎరుపు. ఎర్రటి చీర కట్టుకుంటుంది, అరుణమేఖలాం పద్మ రాగమణులతో చేసినటువంటి మేఖలా పెట్టుకుంటుంది. అంత ఎర్రగా ఉంటుంది అన్నదానికి కారణం ఏమిటంటే నువ్వు పైనుంచి కిందకు వచ్చినా, కింద నుంచి పైకి వెళ్ళినా ఆవిడే కారణం. ఆవిడ పాదములు పట్టుకుంటే మళ్ళీ ఏ కిందకు వచ్చేసావో మళ్ళీ ఆ పైకి వెళ్ళి కలిసిపోతావు. అది ఆవిడే కదపగలదు, ఆవిడే పైకెత్తగలదు. నేను మీతో చెప్పాను కదా, ఫ్యాను తిరగడానికి ఏ బటన్ నొక్కానో ఆగిపోవడానికి ఆ బటనే నొక్కాలి. కిందకి రావడానికి ఎవరు కారణమో వాళ్ళ కాళ్లే పట్టుకుని మళ్ళీ పైకి ఎక్కాలి. కాబట్టి లేదు ఇంద్రియములు లొంగిపోతున్నానంటావా, ఆ తల్లి కాళ్ళు పట్టుకుంటేనే మళ్ళీ ఇంద్రియ లౌల్యం ఆగిపోతుంది శరణాగతి చేత. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ప్రథమ మాతృకాం, మాతృదేవో భవ. మొదటి నమస్కారం అమ్మకి. అమ్మలకు అమ్మ మొదటి అమ్మ అయినటువంటి ఆ అమ్మకి నమస్కారం చేసే మనసులో ఈ ఉపకారం భావన చేయనప్పుడు ఆ మనుష్య జన్మ ప్రయోజనం ఏమవుతుందని శంకరాచార్యుల వారి యొక్క ఆవేదన. అందుకొరకు మనసి భావయామి పరదేవతాం. ఒక్కసారి భావన చేసి నమస్కరించరా, ఈ సృష్టికి ఆవిడ కారణం రా అని మనకి నేర్పుతున్నారాయన. అందుకే అసలు శివుని యొక్క అహంస్ఫురణముగా ఆవిడ ఉండి ఉండకపోతే అసలు ఈ సృష్టి ఏది? అందుకే కొణత్కాంచీధామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలై పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషిక అంటారు. ఏమి ఔదార్యమో, ఏమి కారుణ్యమో. నహ ఆ పరమశివుడి యొక్క నేనన్న భావన మా ముందు కామాక్షి పరదేవతగా నిలబడుగాక, మేము నమస్కరించడముగాక. పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషిక. ఆయన యొక్క నేనన్న భావనగా వ్యక్తమైన మొదటి తల్లి ప్రథమ మాతృక. ఆ తల్లికి
నమస్కారం. ఆమెని మనసులో భావన చేస్తున్నాను. వారణాంతముఖ పారణం మనసి భావయామి పరదేవతాం. ఏనుగు యొక్క ముఖము యొక్క చిట్ట చివరి భాగం అంటే కుంభస్థలం. ఆ కుంభస్థలంలో ఎవరుంటారు? లక్ష్మీదేవి ఉంటుంది. అక్కడ ఉండే ముఖం లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పారణాం మేఘం వర్షించినట్టుగా వర్షించి అనుభవింపజేస్తుంది. ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, ఏదో అమ్మవారి అనుగ్రహం కలిగితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా కాలమేఘం వర్షించినట్టు ఉంటుంది. చుక్క చుక్క ఉండదు, చుక్క చుక్క ఉండదు అమ్మవారి అనుగ్రహంలో. వరదలే. బాగా జ్ఞాపకం ఉంచుకోండి. అమ్మవారి అనుగ్రహం కలిగి ఐశ్వర్యం వచ్చింది, వరద. అందుకే ఆ తల్లి అనుగ్రహం కలిగిన వాడు ఏమవుతాడు అంటే సర్వతంత్ర స్వతంత్ర బిరుదాంకితుడవుతాడు. సర్వతంత్ర స్వతంత్ర అని ఎవరిని పిలుస్తారంటే ఆయన ఇక ఏ అవసరానికి వేరొక మనుష్యుడి ముందు చెయ్యి చాపడు. ఆయనకి ఏ అవసరం వచ్చినా భగవంతుడిని ప్రార్థన చేస్తాడు, ఆ తల్లి ఆదుకుంటుందంతే. అసలు ఆయన ఇంకొకరి ముందు చెయ్యి చాపడు. అటువంటి స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషుల్ని సర్వతంత్ర స్వతంత్ర అంటారు. విద్యారణ్య స్వామి వారు సర్వతంత్ర స్వతంత్ర, వేదాంత దేశికులు సర్వతంత్ర స్వతంత్ర. ఆ బిరుదుందని కొంతమందిని పరీక్ష చేశారు. వేదాంత దేశికులకి సర్వతంత్ర స్వతంత్ర ఇచ్చారని బ్రహ్మచారిని ఆయన దగ్గరికి పంపించి పెళ్లికి డబ్బడగబోయన్నారు. బ్రహ్మచారి పెళ్లికి డబ్బడిగితే ఇవ్వనకూడదు. వేదాంత దేశికులు ఎవరిని అడుగుతారు? ఆయనకి సర్వతంత్ర స్వతంత్ర బిరుదుంది. ఆయన లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు, కురిపించేసింది. శంకర భగవత్పాదులు సర్వతంత్ర స్వతంత్ర, లక్ష్మీదేవిని కనకధార స్తవం చేశారు, కురిపించేసింది. మామూలుగా కాదు, ద్రవిణాంబుధార కనకధార గంట పైచిలుకు కురిపించేసింది అంతే బంగారాన్ని. ఇప్పటికీ ఉందా ఇల్లు స్వర్ణతమనాయి కేరళలో. ఆ తల్లి అనుగ్రహం కలిగిన భక్తి వరద వచ్చేస్తుందంతే. జ్ఞానము వరద, వైరాగ్యము వరద. బొట్లు బొట్లు ఉండవు ఆవిడ దగ్గర. ఎందుకనంటే అందుకని పారణం మేఘంలా ఇస్తుంది, మామూలుగా కాదు. అందుకే రామకృష్ణ పరమహంస ఓ మాట అంటారు, పొడి పొడి వైరాగ్యం చుక్క చుక్క వైరాగ్యం ఉండదు అమ్మవారి దగ్గర, వరద వైరాగ్యమే. వెనకటికి ఒక ఆయన ఏదో కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. పోనీ కొత్తగా పెళ్లి చేసుకున్నాడు అన్నమాట ఎందుకు, పెళ్ళి 15 ఏళ్ళు అయింది. బావమరుదు వచ్చాడు. అప్పుడప్పుడు రాడు. ఆయన ఏదో ప్రవచనాలకు వెళ్ళాడు. వెళ్ళి అబ్బోహ వేదాంతం ప్రవచనం చేశాడు, ఇంటికి వచ్చాడు. బావమరిది కూడా ఇంటికి వచ్చాడు. ఆయన ఏదో లోపలికి వెళ్ళాడు, కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, పలహారం పెట్టవే అన్నాడు. ఈ బావమరిది మాత్రం అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళి, అక్క బావగారు ఏం వేదాంతం చెప్తున్నారే, ఇవాళ ఏం చెప్పారో తెలుసా నిజంగా, అబ్బా అవన్నీ వింటుంటే అనవసరం, ఇంకా ఈ సంసారం ఏమిటి, ఇదేమిటి, జీవితం ఏమిటి, లేదు 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 భగవంతుడికి అంకితం అయిపోవాలనిపిస్తోంది అక్క అనేవాడు. ఈవిడ రాత్రి పడుకోబోయే ముందు ఏమిటో భయం వేస్తోందండి, మా తమ్ముడేమో మనని చూడడానికి వచ్చాడు, మీ ఉపన్యాసాలు విని వాడేమో ఇలా మాట్లాడుతున్నాడు, వాడు ఏమో గబుక్కుని ఏమైపోతాడో. అంటే ఏమిటి అర్థం అంటే వాడు పెళ్ళి అవి ఏమీ చేసుకోకుండా ఏమైనా చిట్ట చివరి ఆశ్రమం తీసేసుకుంటాడో ఏమిటో అని ఆ పాప ఆవిడ అనేది. ఆయన అనేవాడు ఆ తువ్వాలు కూడా తీసి దులిపి మడతేసుకుని భుజం మీద వేసుకుని పడుకుంటాను, వైరాగ్యం వచ్చినవాడు అలా అనలేవే, నోటి మాటలు చుక్క చుక్క వైరాగ్యాలు ఉండవు, వరద వైరాగ్యమే అన్నాడు. ఈయన ఉపన్యాసం చెప్పొచ్చేవాడు, బావమరిది ఇదే మాట చెప్పేవాడు, రోజు పడుకోపోయేటప్పుడు ఆవిడ ఆ మాట అడుగుతుండేది. ఓ రోజున ఆయన ఏం చేశాడంటే, వైరాగ్యం వచ్చినవాడు అన్ని మాటలు మాట్లాడే ఉత్తరీయం భుజాన్ని వేసుకుని ఇలా వెళ్ళిపోతాడని బయటికి వెళ్ళాడు. ఆవిడ అనుకుంది వైరాగ్యం వచ్చినవాడు ఇలా వెళ్తాడని చూపించాడు అనుకుంది, రాలేదు, ఆయన వెళ్ళిపోయాడు. నిజంగా వైరాగ్యం ఆయనకు వచ్చింది, వెళ్ళిపోయాడు. వీడిది వాచా వైరాగ్యం, నాలా ఇదిగో ఉపన్యాసాలలాగా వాడు చెప్తూ ఉంటాడు అంతే. అమ్మవారు అనుగ్రహం కలిగింది, అది వరద. చుక్క చుక్క వైరాగ్యాలు, చుక్క చుక్క భక్తులు, చుక్క చుక్క జ్ఞానాలు, చుక్క చుక్క ఐశ్వర్యాలు ఉండవు. అందుకని ఆ తల్లి వారణాంతముఖ పారణం మనసి భావయామి పరదేవతాం అలా ఇవ్వగలవమ్మా. కాబట్టి శంకర భగవత్పాదులు అడిగేదేమిటి, ఆయన డబ్బిమ్మని అడగవద్దని ఎప్పుడూ చెప్పరు. లేని వాళ్ళ కోసం కనకధార చేసిన వారు కదండి. డబ్బు ఒక్కటే కాదు సుమా, సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం ఉండాలి. అందుకే అమ్మవారు ఇస్తే ఎలా ఉంటుందో కూడా చెప్పారు ఆయన సౌందర్యలహరిలో. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతి రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అన్నారు. ఆ తల్లి అనుగ్రహం కలిగితేట
ఎంత గొప్ప విద్వాంసుడవుతాడు అంటాయట. చతుర్ముఖ బ్రహ్మగారు చూసి అనుకుంటాట, ఇదేమిటి, నా భార్య కదా సరస్వతి, నా యందుండవలసిన విలాసం కన్నా వీడి ఎందు ఎక్కువగా ఉందే సరస్వతీ కటాక్షం అనుకుని అసూయ పొందుతాట. ఎంత లక్ష్మీ కటాక్షం పొందుడాడంటేట శ్రీ మహావిష్ణువు అనుకుంటారట, ఇదేమిటి, నా భార్య కదా, నా యందుండవలసిన అనుగ్రహం కన్నా వీడి యందున్న అనుగ్రహం ఎక్కువగా ఉంది, ఇంత శ్రీమంతుడు అనుకుంటారట. ఎంత అందగాడవుతాడంటేట, ఇప్పుడు కులకాంత ఎప్పుడూ భర్తని మనసులో స్మరిస్తుంది. ఎంత రతీదేవైతే మాత్రం మన్మధుడు చాలా అందగాడని లోకంలో అంటారు. అదేమిటి, మా ఆయన అందగాడని లోకంలో ఎవరైనా పురుషుడు అందంగా ఉంటే మన్మధుడిలో ఉన్నాడంటారు, కానీ మా ఆయన కన్నా ఈయన చాలా అందంగా ఉన్నారే అనుకుంటుంది. అనుకుంటే మరి పాతివ్రత్యం సిద్ధమైందా లేదా? తన భర్త కన్నా ఆయన బాగున్నాడన్న భావన మనసులో వస్తే రతేహే పాతివ్రత్యం శిథిలయతిరం ఏన వపుషా చిరంజీవన్నేవ, ఇన్ని ఇచ్చి అల్పాయుర్దాయం కాదు, 100 ఏళ్ళు బతికేటట్టుగా చేసి 3 తరాలు చూసేటట్టుగా చేసి ఆరోగ్యంగా ఉండి ఇక్కడే జ్ఞాన వైరాగ్యములనిచ్చి చిత్తశుద్ధినిచ్చి దాని వలన మోక్షాన్ని పొందేటట్టుగా చేసి ఇక్కడే ఈ క్షణంలోనే ఆవిడ జీవన్ముక్తుణ్ణి చేసి శరీరం పడిపోయిన తర్వాత విదేహ మోక్షం కూడా పొందేటట్టుగా చేయగలదు. అది ఆ తల్లి యొక్క అనుగ్రహం. ఆవిడ ఏది ఇచ్చినా వరదే. 7వ శ్లోకంలో శంకర భగవత్పాదులు అంటారు, శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ మొదటి పాదంలో పద్మకాంతి పదపాణి పల్లవ పయోధరానన సరోరుహాం అంటున్నారు. అమ్మవారి యొక్క పాదములను వర్ణిస్తున్నారు. పద్మకాంతి పద, అమ్మవారి యొక్క పాదములు పద్మముల యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటాయి అని. మనం సాధారణంగా లోకంలో పాదపద్మములు అని ఒక మాట ఉపయోగిస్తూ ఉంటాం. హస్తారవిందం, పాదారవిందం, నయనారవిందం, ముఖారవిందం, హృదయారవిందం, ఈ మాటలు తరచుగా వాడుతూ ఉంటాం. అందులో శంకర భగవత్పాదులు పద్మకాంతి, పద్మముల యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి పాదములు కలిగినటువంటి తల్లి అని ప్రతిపాదన చేసి ఆ పాదములను మనసులో భావన చెయ్యండి. మనసి భావయామి పరదేవతాం. ఇందులో ఒక గొప్ప విశేషం ఉంది. అమ్మవారి యొక్క పాదములను పద్మాలతో పోలుస్తూ ఉంటారు. అది అమ్మవారి విషయంలోనే కాదు, భగవత్స్వరూపాన్ని ఏ రకమైనటువంటి రూపంగా చెప్పినప్పటికీ కూడా ఆయన యొక్క పాదములు లేదా ఆమె యొక్క పాదములు, భగవంతుణ్ణి ఏ లింగంతో మీరు అన్వయం చేసినా పాదారవిందములు అని, పాదపద్మములు అని, ఆయన యొక్క పాదములు ఆమె యొక్క పాదములు పద్మముల చేత పోల్చబడతాయి. అయితే అమ్మవారి విషయంలో ఉండేటటువంటి చమత్కారం ఒకటి శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో వర్ణించారు. అందులో ఆయన ఒక మాట అంటారు, హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగీ చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం అన్నారు. అమ్మవారి పాదములను పద్మములు అనడం సహజమే, కానీ అమ్మవారి పాదాలకి నిజానికి పద్మాలకి ఏమైనా సమాన ధర్మం ఉందా? ఉపమానాలంకారము అని వ్యాకరణంలో ఒక అలంకారం. ఆ అలంకారంలో ఏదైనా ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో పోల్చినప్పుడు ఆ 2 వస్తువులకి సమాన ధర్మం ఒకటి ఉండాలి. దేనితో పోల్చామో ఆ పోల్చబడుతున్న వస్తువు, పోల్చిన వస్తువు 2 ఒక్కలా ఉండాలి. అమ్మవారి పాదములను పద్మములతో పోలిస్తే పద్మములకు అమ్మవారి పాదములకు ఒక సమాన ధర్మం ఉండాలి. ఏముంటుంది సమాన ధర్మం? శంకర భగవత్పాదులు విచారణ చేస్తూ ఒక మాట అంటారు, హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ. సాధారణంగా పద్మాన్ని పట్టుకెళ్ళి మీరు మంచులో పడేశారనుకోండి, ఆ మంచు తగిలితే పద్మం ముగిలించుకుపోతుంది, వెంటనే అది వడిలిపోయినట్టుగా అయిపోతుంది. ఇంకా ఆ రేకులకు సౌకుమార్యం ఉండదు, ఆ సొబగు ఉండదు ఇక పద్మానికి. అందున పద్మం అంటే పరమేశ్వరుని యొక్క సృష్టిలో ఒక అపురూపమైనటువంటి విశేషం. ఎందుకంటే మీరు ఎప్పుడైనా పద్మాన్ని పరిశీలనం చేశారో లేదో, బిసతంతు తనీయసి అని మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు వర్ణిస్తాడు. అది తూడు ఉంటుంది, ఆ తూడు నీటిలో ఉంటుంది. ఆ నీటిలోంచి తూడు తీసేస్తే ఆ తామర తూడులోంచి నీటి బిందువులు పడుతుంటాయి. తామర తూడుని అందమైనటువంటి జటలుగా అల్లుతారు.
అది ఒక గొప్ప ప్రయోగం. పువ్వులు కట్టగలిగినటువంటి నైపుణ్యం ఉన్న వాళ్ళలో కొందరు ఆ తామర తూడుని తెంపకుండా చక్కగా ఒక జటలా అల్లుతారు. అప్పుడు ఆ పువ్వు ఎంత అందంగా ఉంటుందో. లోపల గదులు 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 గదులుగా ఉంటుంది, సన్నటి నాళం ఉంటుంది, అందులోంచి నీరు పైకెక్కుతుంది. ఆ పీఠం మీద కూర్చున్నటువంటి పువ్వు యొక్క రేకులు విచ్చుకున్నప్పుడు మధ్యలో కర్ణిక ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆ కర్ణిక గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉండి దాని మీద సూదులతో కన్నాలు పెట్టినట్టుగా ఉంటాయి. ఉండి అందులోంచి చిన్న చిన్న అంకురములు పైకి మొలకెత్తి ఉంటాయి. దాని చుట్టూ రేకులు ఉంటాయి. రేకులు ఎంత సొబగుగా ఉంటాయో పీఠం అంత గట్టిగా ఉంటుంది. కానీ దాన్ని ఆధారం చేసుకుని గుండ్రంగా చుట్టూ కూర్చున్నారా అన్నట్టుగా ఉంటాయి. అందుకే జలజాంత స్థితకర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్నంటారు పోతన గారు భాగవతంలో. ఆ కర్ణిక చుట్టూ కూడా ఆ రేకులన్నీ ఉంటాయి. అవి ఎంత సౌకుమార్యంతో ఉంటాయంటే, మీరు ఎప్పుడైనా ఒక ఎర్ర కలువని చూశారనుకోండి, పైన చాలా ఎర్రగా ఉంటుంది. రేకుల దగ్గర ఎక్కడైతే అవి కర్ణిక దగ్గర పుడుతున్నాయో అక్కడ చూస్తే తెల్లగా ఉంటుంది. నల్ల కలువని చూస్తే పైకి నల్లగా ఉంటుంది, లోపలికి చూస్తే అందంగా నీటి తుంపరులు ఏర్పడి ఉంటాయి. అసలు ఆ పువ్వే, ఆ పద్మమే అంత అందంగా ఉంటుంది. అంత అందమైనటువంటి పద్మం మంచు తగిలిందనుకోండి, అది వెంటనే వడిలిపోయి ఆ రేకులన్నీ కూడా ముడుచుకుపోతాయి. హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురో, రెండిటికి తేడా. పద్మానికి మంచు తగిలితే వడిలిపోయింది, అమ్మవారి పాదములు మంచులో తిరుగుతుంటాయి. ఆవిడ మంచు పర్వతమైనటువంటి హిమవత్ పర్వత ప్రాంతంలో పరమశివుడితో కలిసి విహారం చేస్తుంటుంది. పైగా ఆమె హిమవంతుని యొక్క కుమార్తె, హైమవతి అని పేరు. బంగారు తీగలా ఉంటుంది కాబట్టి హైమవతి అని ఒక అర్థం. అందుకే ఆవిడ తటిల్లత సమరుచిషట్చక్రోపరి సంస్థిత. బంగారు తీగ ఎలా ఉంటుందో అలా కుండలిని పైకి వెడుతుంది. కాబట్టి ఆమె హైమవతి అంటే బంగారు తీగ రూపము కలిగినది అని ఒక అర్థం. హైమవతి అంటే హిమవంతుని యొక్క కుమార్తె ఒక అర్థం. అటువంటి తల్లి హిమవంతుని కుమార్తె కాబట్టి పుట్టింట్లో ఆమె హిమవత్ పర్వత ప్రాంతంలో తిరగడానికి అలవాటు పడిన తల్లి కాబట్టి ఆమెని మంచు ఏం చెయ్యదు. కానీ పద్మం మంచు తగిలితే వడిలిపోతుంది. పైగా నిశచరమ భాగీచ విశదౌ, రాత్రంతా అయిపోయిన తర్వాత ఇక తెల్లవారుజాము అవుతోందనగా సూర్యకిరణములు, లేత సూర్యకిరణములు బాలభానుడివి వచ్చి పడగానే పద్మం ఠక్కున విచ్చుకుంటుంది. అది ఎంత చమత్కారంగా ఉంటుందంటే, విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న మొగ్గని మీరు నీళ్లల్లో పెట్టి ఉంచి తామర తూడు సూర్యుడికి ఎదురుగుండా ఇలా చూపిస్తే తెల్లవారుజామున టక్కని విచ్చుకుంటుంది చేతిలో పట్టుకుని ఉండగానే. నేను అప్పుడప్పుడు అలాంటి ఆట ఆడుకుంటూ ఉంటాను కూడా ఇంట్లో. మొగ్గలు బాగా ఏపైన మొగ్గలు అప్పుడప్పుడు ఎవరో పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు. పట్టుకొచ్చి ఇస్తే తెల్లవారుజామున దాని యొక్క పైన ఆ రేకులు విచ్చుకున్న చోట కొద్దిగా ఇలా అని సూర్యుడు ఎదురుగుండా పెడితే టక 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 విచ్చుకుంటాయి. అవి సూర్యకిరణాలకి అంత అద్భుతంగా విచ్చుకుంటాయి. సూర్యాస్తమయం అయిపోతుందనుకోండి, మళ్ళీ అలాగే ముడుచుకుపోయి ఒరిగిపోతుంది. అది దానికి ఉండే లక్షణం. నిశచరమ భాగీచ విశదౌ, చీకటి యొక్క చివరి భాగం అంటే తెల్లవారుజామున సూర్యకిరణములకు విచ్చుకుంటుంది. చీకటి పడిపోతే ముడుచుకుపోతుంది. అమ్మవారి పాదాలు అలా చీకటి పడిపోయిన తర్వాత ఇంక నేను ఎవరికీ ఉపకారం చేయలేనండి, ఇంక నేను బయటికి రానండి, నాకు భయంగా ఉంటుంది, పగటిపూట ఏమైనా ప్రార్థన చేయండి వింటాను అంటుంది ఆవిడ. ఆవిడికి రాత్రి లేదు, పగలు లేదు. నిజంగా చెప్పాలంటే చారు చంద్ర రవిలోచనాం మనసి భావయామి పరదేవతాం. ఆమెకి 2 కన్నులు సూర్యుడు చంద్రుడు అయినప్పుడు ఆ తల్లి రాత్రివేళ ప్రార్థన వినకపోవడం ఏమిటి? ఏ సమయంలోనైనా సరే ఆ జగదంబను ఉద్దేశించి ఒక్కసారి అమ్మాని పిలిచినంత మాత్రం చేత ఆదుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి తల్లి. నేను వేదిక మించి చెప్పలేను, కానీ మీరు ఇది నమ్మండి, త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను నేను ఈ మాట. నిజంగా ఆవిడ్ని అమ్మా అని ఒక్కసారి పిలిస్తే చాలు, త్రికరణ శుద్ధిగా ఆవిడ ఆదుకుంటుంది కష్టంలో.
ఎలా ఆదుకుంటుంది అంటే ఏదో రూపంతో కనపడి ఆదుకోవాలని ఏం లేదు, చాలా ఆశ్చర్యకరంగా ఆదుకుంటుంది ఆవిడ. ఆ లక్షణం ఉన్నటువంటి తల్లి కాబట్టి ఆమెకి కాలంలో రాత్రి పగలు సంధ్యవేళ ఇటువంటి భేదాలు లేవు. కానీ పద్మం మాత్రం అలా కాదు, చీకటి పడింది అంటే ముడుచుకుపోతుంది. కాబట్టి నిశచరమభాగీచ విశదౌ, ఎలా పోలిక? మంచు తగిలితే వడిలిపోయిందా, చీకటి పడితే ముడుచుకుపోయిందా? ఈ రెండు లక్షణాలు అమ్మవారి పాదాలకి లేవా? మరి ఎలా పోలుస్తాం? పోనీ అక్కడతో ఊరుకుందామా అంటే నిశచరమభాగీచ విశదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం. పద్మం లక్ష్మీదేవి తనలో ఉండాలని కోరుకుంటుంది, ఎందుకంటే అది ఆవిడ యొక్క స్థానం. పద్మాసనే అని పద్మంలో కూర్చుంటుంది లక్ష్మీదేవి. పద్మం లక్ష్మీదేవిని ఎవరికి ఇవ్వదు, పద్మం లక్ష్మీదేవిని తనలో కూర్చోపెట్టుకుంటుంది. అంటే తన యందు ఆవిడ కూర్చుని ఉండాలని కోరుకుంటుంది పద్మం. వచ్చి నమస్కరించిన వాళ్ళకి లక్ష్మిని కటాక్షిస్తుంది ఆవిడ పాదం. ఎంత తేడా ఇద్దరికి! ఒకరిది స్వార్థం, నాలోనే కూర్చోవాలి అని కోరుకుంటుంది పద్మం. నమస్కరించిన వాళ్ళకి ఐశ్వర్యాన్ని ప్రదానం చేస్తాను. సమయతి అంటే సమయాచారం పాటించి పూజ చేసిన వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళకి లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినవి ఉంటాయి ఆ పాదాలు. అటువంటి పాదాలకి లక్ష్మీదేవిని తనలో కూర్చోవాలని కోరుకునేటటువంటి స్వార్థం కలిగినటువంటి పద్మాలకి ఎలా పోలిక? అందుకని పోలిక కుదరదు. కాబట్టి అమ్మ, అథవా పాదపద్మములు అని మేము ఎందుకు పిలుస్తున్నామంటే నీ పాదముల యొక్క సొబగు పద్మములను గెలిచింది అని చెప్పడానికి అనాలేమో అంతే. సరోజం త్వత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం. నీ యొక్క పాదముల వైభవం పద్మముల యొక్క వైశిష్ట్యాన్ని అన్ని విధాలుగానూ కూడా గెలిచింది. కాబట్టి అటువంటి పద్మాలకి నీ పాదాలకి పోలిక ఏమిటమ్మా? ఏదో అనాలి కాబట్టి పాదపద్మాలు అంటాం, కానీ నిజానికి పాదపద్మములు అని పోల్చడానికి పద్మములకు నీ పాదములకు సమాన ధర్మం లేదు. నీ పాదములే గొప్పవి అంటారు శంకర భగవత్పాదులు. నిజం కూడా అంతే. ఆ తల్లి పాదములు ఎంత గొప్పవి అంటే ఆ తల్లి పాదములకు ఉండేటటువంటి ఒక వేలి గోటి కాంతి ధ్యానమునందు దర్శనమైతే చాలు. నకధీధితి సంచన్నన మజ్జన తమోగుణ. కొన్ని కోట్ల జన్మల నుంచి తరువుకొస్తున్నటువంటి తమోగుణం అంతా కూడా హరించుకుపోయి మనిషి సన్మార్గంలో ప్రయాణం చేయడం ప్రారంభం చేస్తాడు. అంత దివ్యమైనటువంటి శరీరము కలిగినటువంటిది అమ్మవారు. ఆవిడని ధ్యానం చెయ్యాలనేటటువంటి సంకల్పం జీవితంలో కలగడమే ఒక గొప్ప అదృష్టం. ఎన్ని కోట్ల జన్మల తర్వాతో అసలు పరదేవతని ధ్యానం చేద్దాము అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. కాబట్టి ఆ తల్లి పాదములకు పద్మములకు నిజమునకు పోలిక లేదు. కానీ మరి పద్మాలని ఎందుకంటాం? అన్నీ పద్మమే అంటాం. శంకర భగవత్పాదులు ఈ రహస్యాన్ని ఒక చోట ఒక నామంగా చెప్తారు. ఇదే శ్లోకంలో చెప్తారు ఆ విషయాన్ని. కాబట్టి పద్మకాంతి, పద్మములకు కాంతి ఎటువంటిది ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి పద్మములు, అటువంటి కాంతి కలిగినటువంటి పాదములు. పాణి పల్లవములు అంటే చిగుళ్ళు, పాణి అంటే అరిచేతులు లేదా చెయ్యి అనుకోండి. పాణిగ్రహణము అంటే అరిచేతిని అరిచేతితో రాసి పట్టుకోవడం. ఆడపిల్ల యొక్క అరచేయి ఇలా చాపి కిందకి ఉంచితే పురుషుడు పైన తన యొక్క చేతిని ఉంచి ఆమె అరచేతిని తన అరచేతి చేత ఎంత రాపాడించి పుచ్చుకోవాలని చెప్పిందంటే శాస్త్రం, వేళ్ల యొక్క అడుగు భాగములు ఆమె యొక్క చేతి వేలి అడుగు భాగములు తన యొక్క అరచేయి ఆమె యొక్క అరచేయి బాగా తగలాలి. తగిలేటట్టుగా రాపాడించి పట్టుకోవాలి పెళ్లిలో చెయ్యి. అలా పట్టుకుంటే పాణిగ్రహణం అంటారు. అలా అరిచేయి వేళ్ళు కూడా తగిలేటట్టుగా మంత్రం జరుగుతున్నప్పుడు పాణిగ్రహణం చేస్తే స్నాతకం చేయడానికి, వంశం నిలబడ్డానికి మంచి కొడుకు పుడతాడు. కన్యాదానం చేయడానికి ఆడపిల్ల కూడా పుడుతుంది. అంతే తప్ప అరచేతిని అరచేతితో కలపకపోయినా, వేళ్లని వేళ్లతో కలపకపోయినా ఆడపిల్లలు మగపిల్లలు కూడా పుట్టే అవకాశం ఉండదు అని శాస్త్రంలో, వివాహ కల్పనలో ఉన్న విషయం అది.
కాబట్టి పాణి అంటే చెయ్యి యొక్క లోపలి భాగం, పాణిగ్రహణము అంటారు, అందుకే అరిచేతిని అరిచేతితో పట్టుకుంటారు కాబట్టి. పాణి పల్లవ, పల్లవ అంటే చిగురుటాకు, పల్లవము అంటాం. చిగురుటాకుకి ఉన్నంత సౌకుమార్యం లోకంలో మిగిలిన దేనికి ఉండదు. అందున చిగురుటాకు యొక్క సౌకుమార్యం చూడాలి అంటే మారేడు దళాల్లో చిగురుటాకులు వస్తాయి. చిన్న చిన్న చిగురులతో ఒక్కొక్కసారి మీరు మారేడు దళాలతో పూజ చేస్తున్నారనుకోండి, ఇంత చిన్న మారేడు దళం వస్తుంది. మీరు ఆ మారేడు దళాన్ని ఇలా చేతిలో పెట్టుకు చూస్తే చిత్రంగా ఉంటుంది. ఇంకా ఇలా ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నట్టుగా ఎర్రగా ఉండి, అన్ని ఆకులు ఆకుపచ్చగా ఉంటే అది ఎర్రగా ఉంటుంది. లోపల లేత ఈనె ఇంకా ఏర్పడడానికి వీలుగా గీతలు కనపడతాయి అంతే. అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు మెత్తటి దూది ముద్దల, పూలబంతిల, వెన్న ముద్దల ఎలా ఉంటాడో, లేత మారేడు దళం కూడా అలాగే ఉంటుంది. అలాగే ఎక్కడైనా సరే చిగురుటాకు పరమ సౌకుమార్యంగా ఉంటుంది. అందుకే అమ్మవారి యొక్క చేతులు ఎలా ఉంటాయి అంటే అంత మెత్తగా, చిగురుటాకు యొక్క సౌకుమార్యం ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క అరిచేతుల సౌకుమార్యం అలా ఉంటుంది. అది శంకర భగవత్పాదులు అనుభవించినది. ఆ తల్లి ఎన్ని మార్లు శంకర భగవత్పాదుల యొక్క తల మీద తన చేతి నుంచిందో ఆ స్పర్శ సుఖాన్ని అనుభవించిన మహాపురుషులు శంకరులు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.